మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. మేడం ఆర్డర్ నేను పెట్టలేదే. సారీ మేడం, పక్క ఫ్లాట్ వాళ్ళు పెట్టారు అనుకుంటా. మేడం ఇక్కడ స్టెల్లా అంటే ఎవరు? స్టెల్లా అంటే నేనే. అయితే మీరే పెట్టినట్టున్నారు మేడం. చాలాసేపటి నుంచి బెల్ కొడుతున్నా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. తాగుతూనే ఉంటావా? నువ్వే చెప్పావుగా ఎక్కువ తాగుతూ ఎక్కువసేపు చేస్తానని. నువ్వు పోయి అన్నీ ఇప్పుకొని రెడీగా ఉండు, నేను తాగేసి వస్తా. నువ్విప్పితేనే బాగుంటుందేమో. నువ్వేం కొత్త ఫిగర్ ఇవి కాదు, ఒక్కొక్కటి ఎప్పుకుంటూ ఫీల్ అవుతూ రొమాన్స్ చేయడానికి. అన్నీ చూసినవే, నువ్వు ఎప్పుకొని రెడీగా ఉండు. ఓకేలే. ఇగో ఏంటి? తినడానికి బిర్యానీ బుక్ చేయి. మన రొమాన్స్ అయ్యాక ఆర్డర్ చేద్దాంలే. ఇప్పుడే చెయ్యి, మన వేడి చల్లారి లోపల వస్తుంది, అప్పుడు వేడి వేడిగా అద్దినొచ్చు. ఓకే. ఓహ్ సారీ, ఇలా ఇవ్వు. థ్యాంక్ యూ మేడం. లేచావా? ఎవరు? బిర్యానీ ఆర్డర్ పెట్టమన్నావు కదా, వాడే డెలివరీ బాయ్. ఇప్పుడు వచ్చాడా? వాడెప్పుడో వచ్చాడు. మనమే చేసి అలసిపోయి ఇప్పుడు లేచాం. గంటలు గంటలు చేస్తే ఇట్లనే ఉంటుంది, అలసిపోమా మరి. సరేలే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కలిసి తిందాం. ఇప్పుడు ఫ్రెష్ అని తోపిక లేదు, కానీ ఒకసారి వస్తే వేసుకొని పోతా. ఓపిక ఉందా నీకు? వస్తే నీకే తెలుస్తుంది.
ఏమైంది బావా హ్మ్. అలా ఉన్నావు? ఏం లేదు, వేడి నీళ్ళు పెట్టినా స్నానం చేస్తావా? ఏం వద్దు. పోనీ ఏం తింటావు? నువ్వు నిన్న మందు బాటిల్ తెచ్చావు కదా, ఉందా? ఉంది. పోయి అది తీసుకొని రా, తాగుతా. తాగనన్ను. ఇప్పుడు తాగుతా. సరే బావా, టేబుల్ మీద పెడతాను, వచ్చి తాగు. హా బావా, ఆమ్లెట్ చేయనా? వద్దు, ఆడ పల్లి బఠాన్ ఉండే తెచ్చిపెట్టు. సరే. ఇంకేమైనా కావాలా? చాలు. అవును, అసలు ఎందుకు తాగుతున్నావు? తాగనన్నావే. నీ వల్లే. నా వల్ల? నీ వల్లే, నీ వల్లే ఆ రిపు గార్డెన్ తిట్టాడు. నీ వల్లే అడ్డమ్మని దాంతో మాట్లాడాల్సి వచ్చింది. రేపటి నుంచి అదే నా బాస్ అంట. దాని మాటే నేను వినాలంట, దాని మూతి నాకాలంట, ఆఖరిగా చెప్తే దాని ముడ్డి కూడా కడగాలంట. ఇదంతా నీ వల్లే. నువ్వు కానీ రాకపోయింటే ఆ పనిలోకి మళ్ళీ పోయడం కూడా కాదు, ఎవ్వని మాట పడేవాడిని కాదు. హ్యాపీగా నా పని మనిషి వచ్చేది, వండి పెట్టేది, దొబ్బి తాగి తినేదంతా పడుకునేవాడిని. అనవసరంగా నువ్వు మధ్యలో వచ్చావు, నీ మీద పడి బతికేలా చేసుకున్నావు. నీ వల్లే నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యా. అడ్డమంది నాతో మాట్లాడుతున్నా. దెంగేకనండి. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? చెప్తా. పర్లేదు, తీసుకో. నాకు తాగాలనిపించట్లేదు. కార్ది పోదాం. అరే ఆగబ్బా, పక్కన అమ్మాయి ఉంది, కాసేపు టైం స్పెండ్ చేయి. సరే చెప్పు. తాగనన్నావు? ఖాళీగా కూర్చోలేను. ఇప్పుడు చెప్పు. అవును, నీకు ఏమంటే ఇష్టం? సెక్స్. ఓ, ఇంట్రెస్టింగ్. మంచి హ్యాబిట్. నాకు కూడా నేర్పించొచ్చు కదా. నీకు ఆ ఎర్రిపు, అదే మన బాస్ ఉన్నాడు కదా, నీ క్లాసెస్ తీసుకోవడానికి. ఆడి బొందా, ఆడు 2 minutes మ్యాగీ లాంటోడు. ఏంటి బయటకొచ్చావు? నాకేసీ పడదు. నాతో రొమాన్స్ చేయాల్సింది. నా ఈ హాట్నెస్తో నీ బాడీని హీట్ ఎక్కిస్తా. అప్పుడు కూల్ కాదు, చాలా హాట్గా ఉంటుంది. పోదామా లోపలికి? నీకో ముచ్చట అర్థమైతలేదు. నేను నీతో సెక్స్ చెయ్యను. నేను చూస్తే నాకు బొచ్చు ఇంట్రెస్ట్ వస్తలేదు. ఏంటి పొగరా? ఇంత అందమైన అమ్మాయితో పడుకోవాలంటే అదృష్టం ఉండాలిరా. నీకెక్కడో మచ్చుంది. నేను పడుకుని ఐ క్లాస్ అమ్మాయిలు ఇచ్చి చెప్పాననుకో, ఫిట్స్ వచ్చి గిల్ల కొట్టుకొని చస్తావు. అండ్ ఇంకోటి, నేను చాలా గలీజ్ అమ్మాయిలతో కూడా వండుకున్నా.
వాళ్ళు చూడు నీకు ఎంత గలీజ్ ఉంటారంటే ఇలా ఉంటారు. ఆఖరికి నా పని మనిషితో కూడా వండుకున్నా. వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనుకో. అమ్మాయిల విషయంలో చాలా గలీజ్ నా కొడుకుని. నువ్వు నన్ను జడ్జ్ చేయకే. అయితే మరి నాతో చేయడానికి ఏంటి ప్రాబ్లం? నాకు నిన్ను చూస్తే మూడొస్తలేదే. నువ్వు చెప్పావే ఈపి, మన బాస్ ముసలిన డాష్ గాడు. వాడికి నన్ను చూస్తే రోజుకి 10 సార్లు మూడొస్తుందంట. మొట్టి కింద 25 సంవత్సరాలు వచ్చాయా నీకు? జింబాడీతో మంచి వయసు మీదున్నావు, నీకు మూడు రావట్లేదంటే నమ్మమంటావా? ముందొదులు, చచ్చెలో ఉన్నా. చూడు, నాకు నీ మీద మూడ్, ఇంట్రెస్ట్ రెండు వచ్చిన రోజు నేనే పిలుస్తా. ఫ్యూచర్లో మనం సెక్స్ చేయబోతున్నాం, రాసి పెట్టుకో. పోదామా? ఎటు వెళ్తున్నావు బావా? కనిపించలేదా ఆఫీస్కి? నైట్ ఏదో మాట్లాడావు, ఎవరో అమ్మాయి చెప్తే చేయాల్సి వస్తుందని. మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? పర్లేదు, వెళ్తా. అవసరం నాది, కానీ అవసరం కల్పించింది మాత్రం నువ్వే. నేను చెప్పింది వింటే అవసరం రాదు నీకు. అయినా ఇంట్లో నేను చెప్తేనే వినవు, కానీ ఆఫీస్లో ఎవరో అమ్మాయి చెప్పింది విని పని చేస్తున్నావు చూడు, సిగ్గుగా లేదు? లేదు, సిగ్గు లేదు నాకు. అయినా నేను దాని కింద పనిచేసే డబ్బులు వస్తున్నాయి నాకు. నేను దాని కింద ఊరికే పని చేయట్లేదు. అది నాకు ఊరికేం డబ్బులు ఇవ్వట్లేదు. నాకు కావాల్సింది తను ఇస్తుంది, తనకు కావాల్సింది నేను ఇస్తున్నా. ఆ డబ్బులేదో నేనే ఇస్తా, ఆఫీస్ మానే. నువ్వు ఇస్తావా? ఎలా ఇస్తావు? ఎక్కడి నుండి వస్తాయి నీకు? అంటే తను మా ఎండితో పడుకొని సంపాదిస్తున్నట్టు నువ్వు కూడా మాటలు తిన్నగరాని. నేను నిన్ను పోషించుకుంటా, ఏదో ఒక పని చేస్తా, అవసరమైతే అడుక్కుంటా. 3 పూట్లేగా తినేది. చికెన్ తింటావా, బిర్యానీ తింటావా, మటన్ తింటావా? ఏం తింటావో చెప్పు, హ్యాపీగా వండి పెడతా. అలాగే ఏం తాగుతావో, ఎంత తాగుతావో కూడా చెప్పు, నేనే బార్ షాప్కి వెళ్ళి మందు తీసుకొస్తా. పీకల దాకా తాగి కడుపు నిండా తిని హ్యాపీగా పడుకో. అంతేకాని నా బావ ఒక అమ్మాయి కింద పనిచేయడమా నాకు నచ్చలేదు. నీకు సిగ్గులేదేమో కానీ నాకు చాలా ఉంది. ఏమైంది బావా? ఏమైనా కావాలా? అది మందేమైనా కావాలా? వద్దు. పోనీ డబ్బులు ఏమైనా కావాలా? ఒక 5,000 అంటే ఇస్తావా?
సరే బావా, ఒక 10 మినిట్స్. ఏం కర్రీ చేస్తున్నావు? పప్పు చేస్తున్నాను బావా. అన్నం పెడతావా? ఆకలి అవుతుంది. సరే బావా, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తా. హలో హలో జయ, అర్జెంట్గా ఒక 5,000 ఉంటే సెండ్ చేయవా? ఏంటి అంత అర్జెంట్? బావెప్పుడు అడగలేదే, సడన్గా అడిగాడు. ఇవ్వకపోతే అస్సలు బాగోదు. ఇన్ని రోజులు మంద అయిపోయింది, ఇప్పుడు డబ్బులా? సరే వేస్తా. సరేనే, థ్యాంక్స్. ఓకే. సరే బావా, నువ్వు తింటుండు, నేను ఇప్పుడే వస్తా. ఇదిగో బావా 5,000. ఏం అవసరమున్నా నన్ను అడుగు బావా, కానీ ఎక్కువ తాక్కు. హలో రే, ఏదైనా కంపెనీలో జాబ్ ఉంటే చూస్తావా? చూస్తారే కానీ సడన్గా ఏంటి? చెప్తలేరా? ఓకేరా, చూస్తా. బావా
నువ్వు కూడా తిను బావా. బావా బొట్టు పెట్టుకుంటావా? పెట్టుకో బావా, నువ్వు బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటావు. నువ్వు బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటావు బావా. చూడు ఎంత చండాలంగా ఉన్నావో ఆ చింపిరి జుట్టుతో. బావా ఒక సెల్ఫీ. వెళ్దామా? కాసేపు ఉందాం బావా. లేదు, పనుంది. బావా బావా ఇదంతా నిజమే కదా? అబద్ధమేం లేదు కదా? నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా నాకు నచ్చినట్టు? వెళ్దామా? మంది తీసుకోరా. వద్దురా, ఇంకేమైనా కావాలా? ఏమొద్దురా. నువ్వు ఇలాగే ఉండు మామ, మళ్ళీ మారకు. మంది తాగట్లేవు, సిగరెట్ తాగట్లేవు, చాలా బాగున్నావురా. ఆ గడ్డం కూడా తీసేయి, ఇంకా బాగుంటావు. మొన్న గుడికి వెళ్ళామంట, రిధిని కూడా తీసుకెళ్ళామంటగా. పాపం చాలా రోజులు చాలా హ్యాపీగా ఉంటాను. ఇలాగే ఉండరా. నువ్వు తాగుతుండ్రు, ఇప్పుడే వస్తా. ఏంటి బావా?